హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మీరు లోకల్ నోటిఫికేషన్స్ మీ ఆండ్రాయిడ్ యాప్లో ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. సో ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. అప్లికేషన్ నేమ్ వచ్చి నోటిఫికేషన్స్ డెమో, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం లోకల్ నోటిఫికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా ఆన్ క్రియేట్ మెథడ్లో ఈ విధంగా టైప్ చేయండి, val space builder equal to notification compact dot builder. సో ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి కాంటెక్స్ట్, నెక్స్ట్ ఛానల్ ఐడి. సో దీన్ని మనం గ్లోబల్గా డిఫైన్ చేద్దాం. సో ఛానల్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అయితే ఛానల్ ఐడి అనేది ఇంటీజర్ టైప్, మనం ఇక్కడ స్ట్రింగ్ టైప్లో కన్వర్ట్ చేయాలి. సో దానికోసం .toString అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్ డిస్ప్లే అవుతున్నప్పుడు మనకి ఐకాన్ డిస్ప్లే అవ్వాలనుకుంటే, యాప్ ఐకాన్ కానీ లేదంటే పర్టికులర్ ఐకాన్ డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ సెట్ స్మాల్ ఐకాన్ అని మెన్షన్ చేసి ఇందులో వాల్యూ వచ్చి మీరు ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నారో ఆ ఐకాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనం న్యూ వెక్టర్ అసెట్ క్రియేట్ చేద్దాం. మీరు ఏ ఐకాన్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేనైతే ఐసీ అలర్ట్ అని మెన్షన్ చేశాను కదా, అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మీరు ఆ నోటిఫికేషన్కి టైటిల్ మెన్షన్ చేయాలనుకుంటే సెట్ కంటెంట్ టైటిల్ అని మెన్షన్ చేసి మీరు ఏది డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరు టైటిల్ కింద డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయాలనుకుంటే సెట్ కంటెంట్ టెస్ట్ అని మెన్షన్ చేసి డిస్క్రిప్షన్లో మీకు ఏం కావాలో అది ఇక్కడ మెన్షన్ చేయండి. ఈ నోటిఫికేషన్కి ప్రయారిటీ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇందులో డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. సో మీరు బేసిక్ లెవెల్లో నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రయారిటీ _డిఫాల్ట్ అని ఉంచేయండి. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన నోటిఫికేషన్ మనకి డిస్ప్లే అవ్వాలంటే మనం నోటిఫికేషన్ మేనేజర్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం మీరు ఈ విధంగా మెన్షన్ చేయండి, విత్ ఆఫ్ నోటిఫికేషన్ మేనేజర్ కాంపాక్ట్ డాట్ ఫ్రమ్ దిస్ అని మెన్షన్ చేసి ఇందులో నోటిఫై ఆఫ్ అని మెన్షన్ చేయండి. సో ఇందులో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఫస్ట్ ఐడి మెన్షన్ చేయాలి. సో ఐడి అంటే యూనిక్గా ఉంటుంది. సో మీరు ఏ నెంబర్ అని ఇవ్వచ్చు ఇక్కడ. నెక్స్ట్ నోటిఫికేషన్, సో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా బిల్డర్ అని, సో అది ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత .build అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం నోటిఫికేషన్ క్రియేట్ చేయడానికి ఏం చేసామంటే ముందుగా దానికి నోటిఫికేషన్ కాంపాక్ట్ .builder అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. దీంట్లో మనం సబ్ పార్ట్స్ కింద ఐకాన్ సెట్ చేయడానికేమో సెట్ స్మాల్ ఐకాన్ అని, అదేవిధంగా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్కి ఏమో సెట్ కంటెంట్ టైటిల్ అండ్ టెస్ట్ అని మెన్షన్ చేసాం. దాంతోపాటు నోటిఫికేషన్కి ప్రయారిటీ ఇవ్వడం కోసం సెట్ ప్రయారిటీ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ స్టేటస్ బార్లో కనిపించడం కోసం నోటిఫికేషన్ మేనేజర్ కాంపాక్ట్ అని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. యాప్ అనేది సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నోటిఫికేషన్ ఐకాన్ అనేది మనం ఏదైతే మెన్షన్ చేసామో అది డిస్ప్లే అయింది. దాని పక్కన మన యాప్ నేమ్ నోటిఫికేషన్స్ డెమో అని, నెక్స్ట్ టైటిల్ వచ్చి మై ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ డిస్క్రిప్షన్. సో అయితే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మనకి ఏ యాక్షన్ పెర్ఫామ్ అవ్వదు, ఎందుకంటే మనం దానికి సంబంధించిన కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. సో మీరు నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఒక న్యూ యాక్టివిటీ ఓపెన్ అవ్వాలనుకుంటే, అంటే మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్లో ఒక పర్టికులర్ యాక్టివిటీ ఓపెన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయాలి, .set కంటెంట్ ఇంటెంట్ అని మెన్షన్ చేయాలి. ఇందులో పెండింగ్ ఇంటెంట్ అని మెన్షన్ చేయండి. దీన్ని మనం డిఫైన్ చేద్దాం. ఇక్కడ మీరు పెండింగ్ ఇంటెంట్ .get యాక్టివిటీ అని మెన్షన్ చేయండి. ఫస్ట్ కాంటెక్స్ట్, సో దిస్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ రిక్వెస్ట్ కోడ్, సో ఇది 0 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంటెంట్, సో మనం ఏ యాక్టివిటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇంటెంట్కి మనం సపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఫ్లాగ్స్ 0 అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం ఇంటెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఈ ఇంటెంట్ ద్వారా మనం మెయిన్ యాక్టివిటీ డిస్ప్లే అయ్యేలా చేద్దాం. సో మీరు నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీ యాప్లో ఉన్న మెయిన్ యాక్టివిటీ .xml ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి చూస్తున్నా. క్లిక్ చేయగానే మనకి మన యాప్లో ఉన్న మెయిన్ యాక్టివిటీ ఓపెన్ అవ్వడం జరిగింది. సో అదే కాకుండా మీరు నోటిఫికేషన్లో ఏవైనా బటన్స్ యాడ్ చేయాలి అనుకుంటే బటన్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. దానికోసం మీరు .add action అని మెన్షన్ చేయండి. సో ఇందులో ఫస్ట్ ఐకాన్, సో దీన్ని మీరు ఆండ్రాయిడ్ స్టూడియోలో డిఫాల్ట్గా ఉండే ఐకాన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే ముందు ఆండ్రాయిడ్ అని మెన్షన్ చేస్తారు,
దాని తర్వాత r.drawable.notifyని మెన్షన్ చేస్తే మీకు సజెషన్ చూపిస్తుంది, అందులో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ చార్ట్ అని మెన్షన్ చేయండి, టైటిల్ అంటే ఐకాన్ సంబంధించింది. దాని తర్వాత పెండింగ్ ఇంటెంట్ అంటే మనం పైన డిఫైన్ చేసాం కదా, అంటే మెయిన్ యాక్టివిటీ డిస్ప్లే అయ్యేలాగా. అదేవిధంగా మీరు మెయిన్ యాక్టివిటీ కాకుండా ఏదైనా న్యూ యాక్టివిటీ డిస్ప్లే అయ్యేలా కూడా చేయొచ్చు. సో దానికోసం మీరు ఏం చేయాలంటే న్యూ ఇంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో మనం న్యూ ఎంటీ యాక్టివిటీ అనేది క్రియేట్ చేద్దాం. ఎంటీ యాక్టివిటీ క్రియేట్ చేయాలంటే మీరు ప్యాకేజ్ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి న్యూ మీద కర్సర్ ఉంచి యాక్టివిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తే అందులో ఎంటీ యాక్టివిటీ క్లిక్ చేయండి. నెక్స్ట్ యాక్టివిటీ నేమ్, సో మీరు ఏ యాక్టివిటీ నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఫినిష్ క్లిక్ చేయండి. ఈ యాక్టివిటీలో మనం ఒక ఎడిట్ టెస్ట్ని క్రియేట్ చేద్దాం. సో రెండు సేమ్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ యాక్టివిటీ.kt ఫైల్ ఓపెన్ చేసి ఇందులో మీరు పెండింగ్ ఇంటెంట్ అనేది మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో జస్ట్ నేమ్ మారుస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంటెంట్ అనేది 2 అని మెన్షన్ చేయండి. సో మనం ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తామో బటన్ క్లిక్ చేసినప్పుడు న్యూ యాక్టివిటీ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఇంటెంట్ 2 అని ఇక్కడ డిఫైన్ చేయడం జరిగింది. సో ఆ బటన్ క్లిక్ చేయగానే మనకి చార్ట్ స్క్రీన్ అనే యాక్టివిటీ డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఈ విధంగా మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మీరు పెండింగ్ ఇంటెంట్ అనేది యాడ్ యాక్షన్లో డిఫైన్ చేస్తారు. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ని రన్ చేసి చూడండి. సో మీరు నోటిఫికేషన్ చూసినప్పుడు మీకు యారో సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే మీరు మెన్షన్ చేసిన బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చార్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే న్యూగా క్రియేట్ చేసిన యాక్టివిటీ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మెయిన్ యాక్టివిటీ డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు కదా, మెయిన్ స్క్రీన్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. అలా కాకుండా మీరు చార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే చార్ట్ స్క్రీన్ అనే యాక్టివిటీ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, మనం అది క్లిక్ చేయగానే చార్ట్ స్క్రీన్ అనే యాక్టివిటీ డిస్ప్లే అవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో సింగిల్ లైన్ కాకుండా మల్టిపుల్ లైన్స్ యాడ్ చేయాలి అనుకుంటే కూడా యాడ్ చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మీరు .set style అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఈ విధంగా మెన్షన్ చేయండి, నోటిఫికేషన్ compact.bigtest.bigtest. సో మీరు ఏదైతే టెస్ట్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో అదంతా ఇక్కడ టైప్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ సెట్ ఆటో క్యాన్సిల్ ట్రూ అని మెన్షన్ చేయండి. సో ఈ ఆప్షన్ ద్వారా మనం నోటిఫికేషన్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో ఫైనల్గా మన యాప్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసారు కదా, నార్మల్గా డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే ఉంది. సో మీరు యారో క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మీరు ఏదైతే బిగ్ టెస్ట్లో మెన్షన్ చేశారో అది మీకు కంప్లీట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు చార్ట్ బటన్ క్లిక్ చేస్తే చార్ట్ స్క్రీన్ అనే యాక్టివిటీ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో నేను ఈ ఎగ్జాంపుల్లో మీకు చార్ట్ బటన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పించాను. సో అలా కాకుండా మీరు ఇంకా బటన్స్ యాడ్ చేయాలనుకుంటే జస్ట్ యాడ్ యాక్షన్ అని మెన్షన్ చేసి వేరే ఐకాన్ నేమ్ ఇస్తారు. అదేవిధంగా పెండింగ్ ఇంటెంట్ కూడా చేంజ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు లోకల్ నోటిఫికేషన్స్ అనేవి మీ ఆండ్రాయిడ్ యాప్లో క్రియేట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.